శివపురాన్ని శివదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతని మంత్రి సుబుద్ధి. పేరుకు తగ్గట్టుగా మంత్రి చాలా తెలివైనవాడు మరియు నేర్పరి. రాజుకు అన్ని విషయాల్లోనూ మంచి సలహాలు ఇచ్చేవాడు. కానీ మంత్రికి ఒక ఊత పదం ఉంది. అది ఏం జరిగినా మన మంచికే అనడం. ఒకరోజు రాజు మంత్రి ఉద్యానవనంలో విహరిస్తుండగా, మనమిద్దరం సరదాగా కత్తి యుద్ధం చేద్దామా అని మంత్రిని అడిగాడు రాజు. ఆ మాటలకు, మీతో యుద్ధం చాలా కష్టం రాజా, నేను మీకు పోటీ ఇవ్వలేను అని బదులిచ్చాడు మంత్రి. ఎలాగైతే చివరికి మంత్రిని కత్తి యుద్ధానికి ఒప్పించాడు రాజు. యుద్ధం చేస్తుండగా మంత్రి కత్తి తగిలి రాజు కుడిచేయి బొటనవేలు తెగిపడింది. అయ్యో, నా వేలు తెగింది అని బాధగా చెప్పాడు రాజు. అందుకు మంత్రి అలవాటుగా, అంతా మన మంచికే రాజా అన్నాడు. ఆ మాటలకు రాజుకు చాలా కోపం వచ్చి మంత్రిని కారాగారంలో పెట్టించాడు. ఒకరోజు రాజు కొద్దిమంది సైనికులను వెంట తీసుకుని వేట కోసం అడవికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ సైనికులకు దూరమై దారి తప్పి కొండజాతి వాళ్ళకి పట్టుబడ్డాడు. వారు రాజును బంధించి తమ దేవతకు బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. బలికి సిద్ధం చేస్తుండగా రాజుకు బొటనవేల లేకపోవడాన్ని గమనించాడు వారిలో ఒకరు. అన్ని అవయవాలు సక్రమంగా లేనివాడు బలికి అనర్హుడని రాజును వదిలేశారు. ఇక రాజు బతుకు జీవుడా అనుకుంటూ రాజధానికి చేరుకున్నాడు. తన వేలు తెగినప్పుడు అంతా మన మంచికే అన్న మంత్రి మాటలు ఆయనకు గుర్తు వచ్చాయి. వెంటనే కారాగారంలో ఉన్న మంత్రిని పిలిపించాడు. అల్లంత దూరంలో మంత్రి ఉండగా ఎదురుగా వెళ్ళి ఆయన్ని హత్తుకొని జరిగిందంతా చెప్పి జైల్లో పెట్టినందుకు క్షమించమన్నాడు రాజు. అంతా మన మంచికే రాజా, మీరు నన్ను జైల్లో పెట్టి నా ప్రాణాన్ని కాపాడారు అని చెప్పాడు మంత్రి. అది ఎలాగని అడిగాడు రాజు. జైల్లో పెట్టకపోయి ఉంటే నన్ను మీ వెంట మీరు వేటకు తీసుకుని వెళ్ళిండేవారు. నా అవయవాలన్నీ సరిగ్గా ఉండటం వల్ల కొండజాతి వారు నన్ను బలి ఇచ్చేవారు. అందుకే ఏ కష్టం ఎదురైనా విధిని నిందించకుండా అంతా మన మంచికే అనుకుంటే అంతా మంచే జరుగుతుంది మహారాజా అని చెప్పాడు మంత్రి. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.